హలో ఈరోజు మనం చరిత్రలోకి కాస్త లోతుగా వెళ్దాం. కుతుబ్ షాహీ వంశంలో 5వ సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ఒక నగరాన్ని ప్రేమతో నిర్మించిన గొప్ప దార్శనికుడు. అసలు ఆయన పాలన గోల్కొండ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకుందాం రండి. చూడండి, ప్రఖ్యాత చరిత్రకారుడు హెచ్కే షేర్వానీ ఏమన్నారంటే, ఆయన కాలాన్ని ఒక సాంస్కృతిక ఉన్నతి కాలమని వర్ణించారు. అంటే కేవలం యుద్ధాలు, విజయాలు మాత్రమే కాదు, కళలు, సాహిత్యం, నిర్మాణం అన్నీ వికసించిన అద్భుతమైన సమయమన్మాట. సరే, ఆ కాలంలోకి మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఓకే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామంటే, ఫస్ట్ గోల్కొండ స్వర్ణయుగం గురించి, ఆ తర్వాత భాగ్యనగరాన్ని ఎలా స్థాపించారో తెలుసుకుందాం. ఆయనలో ఉన్న కవి, పాలకుడి గురించి, ఆయన పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉండేవో, చివరగా ఆయన మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటో చూద్దాం. ఈ 5 అంశాలు ఆయన పాలన గురించి మనకు ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సరే, మొదటి భాగం గోల్కొండ స్వర్ణయుగం. అసలు ఆయన సింహాసనం ఎక్కినప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన పాలన గోల్కొండ చరిత్రలోనే ఎందుకు అంత ప్రత్యేకంగా ఒక గోల్డెన్ ఏజ్గా నిలిచిపోయిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూడండి. ఆయన 32 ఏళ్ల పాలనలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలివి. 1580లో జస్ట్ 14 ఏళ్ల వయస్సులో రాజయ్యాడు, ఆలోచించండి. ఆ తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు 1591లో హైదరాబాద్ అనే మహానగరానికి పునాది వేశాడు. ఇక 1600 మొదలవగానే డచ్ వాళ్లు, బ్రిటిష్ వాళ్లు మన తీరానికి వచ్చారు. ప్రతి సంఘటన ఒక మైలు రాయిలాంటిది. ఆయన సాధించిన అతిపెద్ద ఘనత ఏంటో తెలుసా? మొత్తం ఆంధ్రా ప్రాంతాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చిన మొట్టమొదటి కుతుబ్షాహీ సుల్తాన్ ఆయనే. ఈ ఒక్క కారణం చాలు. ఆ ఏకీకరణ, ఆ శాంతి, ఆ ఆర్థికాభివృద్ధి, వీటన్నింటి వల్లే చరిత్రకారులు ఆయన కాలాన్ని గోల్కొండ స్వర్ణయుగం అని పిలుస్తారు. ఇక రెండోది, ఆయన పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే విషయం ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం. ఇది కేవలం ఒక నగరం కాదు, రాళ్లతో కట్టిన ఒక ప్రేమకథ. అసలు హైదరాబాద్ పుట్టుక వెనుక ఒక అందమైన ప్రేమకథ ఉందన్నమాట. 1591లో సుల్తాన్ తన ప్రియురాలు భాగమతి మీదున్న ప్రేమకు గుర్తుగా ఆమె పేరు మీదే భాగ్యనగరం అనే ఈ నగరాన్ని కట్టించారు. సో ఇది కేవలం ఒక పరిపాలనా కేంద్రం కాదు, ఒక ప్రణయ కావ్యం. ఆయన భాగమతికి హైదర్ మహల్ అనే గౌరవ బిరుదుని ఇచ్చారు. ఆ బిరుదునుంచే మన నగరానికి హైదరాబాద్ అనే పేరొచ్చింది. చూసారా, ఒక ప్రేమకథ ఒక నగరం పేరే అయిపోయింది. ఆ తర్వాత 1592లో రాజధానిని అధికారికంగా గోల్కొండ నుంచి ఈ కొత్త నగరానికి మార్చారు. ఆయన విజన్ కేవలం నగరాన్ని స్థాపించడంతోనే ఆగిపోలేదు, ఒక కంప్లీట్ ప్లాంట్ సిటీని నిర్మించాడు. నగరానికి గుండెలాంటి చార్మినార్, న్యాయం కోసం దాద్ మహల్, ప్రజల ఆరోగ్యం కోసం దారుల్ షిఫా అనే హాస్పిటల్, మెడికల్ స్కూల్. అంతేకాదు, మూసీ నదిపై ఒక వంతెన కట్టి మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరిచాడు. ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక కొత్త జీవన విధానాన్ని సృష్టించడం. ఒకవైపు నగర నిర్మాత, మరోవైపు కళాపోషకుడు. ఇప్పటిదాకా పాలకుణ్ణి చూశాం కదా, ఇప్పుడు ఆయనలోని కవిని చూద్దాం రండి. ఈ స్లైడ్ చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఒకవైపు కత్తిపట్టి రాజ్యాన్ని కాపాడిన యోధుడు, మరోవైపు కలం పట్టి సున్నితమైన కవిత్వం రాసిన రసజ్ఞుడు. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయగలిగాడు. ఆయన కవిత్వంలో వాడిన కలం పేరు మానీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆయన స్వయంగా కులియత్ ఏ కులీ అనే ఒక గొప్ప కవితా సంకలనాన్ని రచించాడు. అంతటితో ఆగకుండా తన ఆస్థానాన్ని గొప్ప గొప్ప కవులతో, పండితులతో నింపేశాడు. సారంగు తమ్మయ్య లాంటి తెలుగు కవులను ఆదరించాడు. అన్నింటికన్నా ముఖ్యంగా గణేశ పండితుడు ఒక హిందువుని తన ప్రధాన పండితుడుగా నియమించుకున్నాడు. ఇది ఆయనకున్న సెక్యులర్ విజన్కు, ప్రతిభను గుర్తించే గుణానికి ఒక పెద్ద నిదర్శనం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ పాలిటిక్స్ అండ్ రిలేషన్స్. అప్పట్లో ఆయన విదేశాంగ విధానం ఎలా ఉండేది, పక్క రాజ్యాలతో సంబంధాలు ఎలా మెయింటైన్ చేసేవాడు చూద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఆయన టైంలో ప్రపంచ రాజకీయాలు ఎంత కాంప్లెక్స్గా ఉన్నాయో అర్థమవుతుంది. ఉత్తరాన పవర్ఫుల్ మొఘల్ చక్రవర్తి అక్బర్, ఆ తర్వాత జహాంగీర్, ఇటుపక్కన విజయనగరంలో వెంకటపతి రాయలు, చివరికి యూరప్లో క్వీన్ ఎలిజబెత్ ఐ. వీళ్లందరి మధ్య దక్కన్లో తన రాజ్యాన్ని నిలబెట్టడమంటే మామూలు విషయం కాదు. ఆయన పాలిటిక్స్ చాలా స్మార్ట్గా ఉండేవి. ఒకవైపు శక్తివంతమైన మొఘలులతో, ముఖ్యంగా అక్బర్తో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి ఉత్తరం నుంచి వచ్చే ప్రమాదాన్ని ఆపాడు.
కాని జహాంగీర్ వచ్చాక సీన్ మారింది. అదే టైంలో దక్షిణం నుంచి విజయనగరం దాడుల్ని తిప్పికొట్టడమే కాకుండా కర్నూలు, గుత్తిలాంటి ప్రాంతాల్ని గెలుచుకున్నాడు. పక్కనే ఉన్న బీజాపూర్తో గొడవలు వద్దనుకుని తన చెల్లెల్నిచ్చి పెళ్లిచేసి శాంతిని నెనకొల్పాడు. చూశారా యుద్ధం, శాంతి రెండింటిని ఎంత బాగా బ్యాలెన్స్ చేశాడో. సరే, ఫైనల్గా చివరి భాగానికి వచ్చేశాం. ఆయన పాలన మనకు వదిలి వెళ్లిన వారసత్వం ఏంటి, దానిలోని ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. 1585 ఈ సంవత్సరం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఏడాదే ఇరాన్ నుంచి వలస వచ్చిన మీర్ మోమిన్ అస్త్రాబాదీని తన పీష్వాగా అంటే ప్రధానమంత్రిగా నియమించుకున్నాడు. ఈ మీర్ మోమిన్ కేవలం ఒక అధికారి కాదు, ఒక గొప్ప ఇంజనీర్, ఒక మేధావి. హైదరాబాద్ నగరం యొక్క అద్భుతమైన డిజైన్ వెనుక ఉన్న అసలు బ్రెయిన్ ఈయనే. ఆయన పాలన చివరి రోజుల్లో కొన్ని కీలకమైన సంఘటనలు జరిగాయి. ఇవి మన ప్రాంత భవిష్యత్తునే మార్చేశాయి. 1605లో డచ్వాళ్లు మచిలీపట్నంలో మొదటి ఫ్యాక్టరీ పెట్టారు. ఆ తర్వాత 6 ఏళ్లకు 1611లో గ్లోబ్ అనే షిప్లో బ్రిటిష్ వాళ్లు వచ్చారు. సుల్తాన్ వారికి కూడా మచిలీపట్నంలో ట్రేడింగ్ పోస్ట్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అప్పుడు అదొక చిన్న వాణిజ్య ఒప్పందమే, కాని భవిష్యత్లో మన దేశ చరిత్రనే మార్చేసిన సంఘటనకు అది నాంది పలికింది. ఓకే, ముగించే ముందు ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. పాలనాకాలం 1580 నుంచి 1612. రాజధాని హైదరాబాద్ 1591లో స్థాపించారు. ప్రధాన బిరుదు హైదరాబాద్ వ్యవస్థాపకుడు. ముఖ్యమైన నిర్మాణం చార్మినార్. ఆయన రాసిన పుస్తకం కులియాత్ ఏ కులీ. ముఖ్యాధికారి మీర్ మోమిన్ అస్త్రాబాదీ. మొదటి యూరోపియన్ కాంటాక్ట్ 1605లో డచ్, 1611లో బ్రిటిష్. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక రాజు మాత్రమే కాదు, ఒక యుగకర్త. ఆయన నిర్మించిన నగరం, ఆయన ప్రోత్సహించిన సంస్కృతి, ఆయన నమ్మిన సామరస్యం ఇవన్నీ ఈ రోజుకీ హైదరాబాద్ నగరపు గుర్తింపులో భాగంగా ఉన్నాయి. అసలు ఒక్క మనిషి ఆలోచన 400 ఏళ్ల తర్వాత కూడా ఒక నగరం తలరాతను ఎలా